కాళేశ్వరం కూల్చేస్తే పని అయిపోతుంది కదా. కాళేశ్వరం దేనికోసం? కాళేశ్వరం మనకు అవసరమా? కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏమైనా లాభం జరిగిందా? దానివల్ల ఎవడైనా బాగుపడిందా? రైతు అనేటోడు వలసపోయినోడు తిరిగి వచ్చి వ్యవసాయం చేసిండా? తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే పోల్చుకుంటే మెరుగైన రాష్ట్రంగా వ్యవసాయ రంగంలో ముందుకు దూసుకెళ్లే రాష్ట్రంగా గుర్తింపబడిందా అంటే అన్ని క్వశ్చన్లకు ఒకే ఒక ఆన్సరే కాళేశ్వరం. ఒక్క కాళేశ్వరం ఒక్క వ్యవసాయంతో తెలంగాణ రాష్ట్ర అరికెప్టా ఇన్కమ్ అనేది పెరిగింది. ఇది చదువుకున్న లెక్క. చదువు రాని సన్నాసోలో లెక్క ఎట్లుంటది? కాళేశ్వరం పనికి రాదు, అది ఎప్పుడో కూలిపోయింది, అప్పుడు నీళ్ళప్పుడు ఇప్పుడు భద్రాచలంలో ఉన్న ఊర్లన్నీ కొట్టుకుపోతాయి అని చెప్పేసి ఎట్లాంటిమంటే తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడాలంటే ఎడ్డి మాట్లాడరు. చూసిర్రా? ఎడ్డి మాటలు మాట్లాడతాము. నేను మొన్న చూస్తూ ఉంటే కొన్ని బాగా వార్తలు వస్తూ ఉన్నాయి. తెలంగాణకు మేజర్ గుండెగా ఏందైనా ఉందా అంటే అది కాళేశ్వరం మాత్రమే. అవునా కాదు? రైతాంగాలు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు 2014 ముందు మోటార్లు కట్టుకున్నారు, జనరేటర్లు తెచ్చుకున్నారు, 3 గంటల కరెంట్ అంటే రాత్రంతా కరెంట్ రాక కోసం లాంతర పట్టుకొని చెద్దరేసుకొని చేతుల కర్ర పట్టుకొని పాము కాటుకు చనిపోయిన చరిత్ర ఉంది. బావుల దగ్గర పడుకొని పొలాలు ఎండిపోయేటట్టుగా ఆ 3 గంటల నీళ్ళు సరిపోకపోతే కన్నీళ్ళు పెట్టుకొని ఊరేసుకొని వచ్చిన చరిత్ర కూడా ఉంది. ఉందా లేదా? అన్నీ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ధర మీ పొలాల దాకా నీళ్ళు వచ్చినాయి, అంతేనే కదా. గతంలో తాగునీళ్ళు సాగునీళ్ళు వాడకం నీళ్లు కావాలంటే ఓ 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది. బోర్లు వేస్తే పడని పరిస్థితి, బోరింగులు వేస్తే నీళ్ళు అందని పరిస్థితి. అట్లా ఉండేనా లేదా? మరి ఉన్న తర్వాత ఇప్పుడు ఏమైందని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఈ కాళేశ్వరం అవసరమా? ఇక నీళ్ళ మీద అసలే సోయలేని ఉత్తి మాటలు చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు చూసుకుంటే ఎన్డీఎస్ఏ ఎప్పుడో చెప్పింది కాళేశ్వరం పనికిరాదని చెప్పిందట. భగవంతుడు కొంచెమైనా దిమాగ్ ప్రసాదించే బాగుండు అనిపించింది నాకైతే. రాజకీయాలు చేసుకోండి, నేను వద్దంటలేను. కేసీఆర్ని మీరు జైల్లో పెడతారా లేకుంటే మీరే జైల్లో పోతారా, దట్ ఈస్ ద సెకండరీ మ్యాటర్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల యొక్క కష్టాలు తీర్చాలి కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మిత్రులారా, ఏముందంటే కథ చూడండి మీరు. పెద్దగా వీళ్ళ వ్యవహారాలు ఇవి నీళ్లు కావా ఎత్తలేవా? ఎస్, ఇది నీళ్లు కాదా రేవంత్ రెడ్డి, దీన్ని ఎత్తలేవా? గంగ సాక్షిగా దొంగ మాటలు, దొంగ మాటలు. ఇక్కడ మీరు 1-2 సబ్జెక్టులు ఉన్నాయో చూడండి. గోదావరిలో ప్రస్తుతం 1,22,000 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. అంటే మరో లెక్కలు చూసుకుంటే 11 టీఎంసీల ప్రవాహం వచ్చే వారం రోజుల పాటు ప్రణాహితలో ఇదే స్థాయి వరద చేరుతుందని అంచనా వేసిర్రు. ఆ నీళ్ళు కనుక ఎత్తిపోస్తే ఇప్పుడు మన చెరువులు ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనందరికీ బోరు బాగా పోస్తుంది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరం బాగున్నాం. ఇన్ కేస్ చెరువులు ఎండిపోయి మీకు యాదుందో లేదో, కేసీఆర్ ప్రభుత్వం రాకముందు ఒక్కొక్క చెరువుల చరిత్ర ఎట్లా ఉంటుందో తెలుసా? 4 సంవత్సరాలు 14 సంవత్సరాలు చరిత్ర ఆ యొక్క నీళ్లతోటి అసలు మత్తళ్ళు పడలేని పరిస్థితుల్లో ఉండే. యాగాలు యజ్ఞాలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నో పూజల కార్యక్రమాలు చేసినా కూడా చెరువులు నిండకపోయేటిది. అటువంటి చెరువులలో కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు కేసీఆర్. ఎండాకాలంలో కూడా మత్తలు పడ్డాయబ్బా. నేను తెలంగాణ వాసిని కాబట్టి తెలంగాణలో జరిగినే చెప్తా. ఎవరైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసేటోడు అంటే కాళేశ్వరం కూలిందని మాట్లాడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతేనే కదా. నీళ్ళు అయితే ఉన్నాయి, ఎత్తుకోవడానికి ఏం నొప్పి రేవంత్ రెడ్డికి? నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమైన ఆయనకే నొప్పబ్బా ఎత్తుకోవడానికి నీళ్లు. ఎత్తుకునే దమ్ము లేదా? నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తా ఉన్నా. ఎత్తుకునే దమ్ము లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇంకోటి మీకు చూపెడతాం మిత్రులారా. ఇక చూడండి, ఇసుక కోసమే ఈ నాటకమా? ఎస్, ఇసుక కోసమే ఈ దందా. కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఇది నిండితేన తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలను నిండి బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారని చెప్పేసి కేసీఆర్ గారు వలసపోయిన ప్రతి ఒక్క రైతాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేస్తే ఈరోజు ఆ రైతుల కింద పనిచేయడానికి బీహార్ నుంచి వస్తూ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి పనిచేయడానికి వస్తూ ఉన్నారు, వేరే వేరే రాష్ట్రాల్లో అందరూ వచ్చిన తెలంగాణ ప్రజల దగ్గర బ్రతుకుతుందంటే దట్ టైప్ ఆఫ్ సిస్టమ్ బిల్డ్ బై ద కేసీఆర్. వి ప్రౌడ్ టు సే దట్ అని నేను చెప్తా ఉన్నా. సో కానీ రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరంలో నీళ్లు కనబడలే. ఈ నీళ్ల కింద ఇసుక ఎంత ఉంది, ఆ ఇసుక ఎన్ని లారీలు తీసుకెస్తాయి, ఆ లారీలో వచ్చిన డబ్బుల్ని ఏడ దాచిపెట్టాలి, దట్ విజన్ ఓన్లీ రేవంత్ రెడ్డి థింకింగ్. సో చటాక్ మైండ్ ఉన్న పరిస్థితి ఇట్లుంటుంది, దోచుకోవాలి నేను ఒక్కటే చెప్తున్నా, అది సామెత ఉంటుందిగా, దొంగల చేతులకు తాళం ఇచ్చినట్లయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. అదేవిధంగా ఇది మన తెలంగాణ రాష్ట్రంలో చుట్టుపక్కల పారుతున్న గోదావరి, కృష్ణ, తుంగభద్ర,
అన్ని నది జలాలు. కేసీఆర్ ఏం చేసిండు? వృధాగా పోతుంది. తలాపున పారుతున్న గోదావరి మన ఊరు మన చెలుక ఎడారి. ఏంది మిత్రులారా, అంతేనే కదా? తలాపున పారుతున్న గోదావరి మన ఊరు మన చెలుక అడ్డం పొడుగు ఎడారి. ఇది మనం గతంలో విన్న పాటలు, చూసిన పాటలు కూడా. ఎంత కడుపు రగిలి ఉండుంటే ఆ పాట రావాలే. గలగల్ల పారెటి గంగమ్మ తల్లిని నల్లరేగల్లకు మళ్ళించినాడమ్మ. ఆ పాట నుంచి ఈ పాట దాకా వాటే ట్రాన్స్ఫార్మేషన్. ఎట్లా ట్రాన్స్ఫార్మేషన్ చూసిర్రా? తలాబున పారుతున్న గోదావరి మన చెలక మన ఊరు మన చెలక ఎడారి కాడ నుంచి గలగల్ల పారెటి గంగమ్మ తల్లి నల్లరేగళ్ళకి తీసుకొచ్చిండ మన దాకా పాడుకున్న పాటలు. మంగ్లీ కూడా పాడుతుంది ఒక పాట. గోదావరి చేయి పట్టుకొని మాగాణకు నడిపి తీసుకొని రావంగా అని చెప్పేసి మంగ్లీ కూడా పాడుతూ ఉంటుంది పాటలు. ఇవన్నీ పాటలు తెలంగాణ గొప్పతనం గురించి, తెలంగాణ ప్రాంతీయ కరువుని తరిమి గొప్ప. అరే ఎంత చెప్పుకున్న తక్కువే అబ్బా తెలంగాణ గురించి. సో ఈ విధంగా మన పరిస్థితి అయిపోయింది. వృధాగా ఎందుకు పాడాలి? నేను ఒకటి చెప్తున్నా, మళ్ళీ ఒకసారి వినండి. రాజులు, చక్రవర్తులు, నవాబులు, నిజాం, మొఘల్స్, ఎందరో రాజుల చరిత్రలు, మనకు తెలియని రాజ్యాల చరిత్రలు ఉన్నాయి. ఏ ఒక్కనికి తెలివి రాలే గోదావరి పైన ఆయకట్ట కట్టాలని, నీళ్లు తీసుకురావాలని చెప్పేసి ఏ రాజుల రాజ్యానికి రాలా. కేసీఆర్కి వచ్చిందబ్బా ఆలోచన. అంటే ఆయన ఇంట్లోకి తీసుకెళ్లాలనా, ఆయన కవులు చేసుకోవాలనా? తెలంగాణ ప్రజలు బాగుపడడానికి. ఈ రోజు ఇట్లాంటి స్మార్ట్ ఫోన్లు మనం పట్టుకుంటాం అనుకున్నా ఎప్పుడైనా? దానికి గల కారణం నీళ్లు రావాలి, వ్యవసాయం బాగుపడాలి. ఒక్క వ్యవసాయం బాగుపడితే ఎన్ని రంగాలు బాగుపడితే తెలుసా? ఒకనాడు 10 రూపాయల కూలి ఉండేది. ఒక నాణ్యంతో కూడా కూలి చేసిన రోజుల నుంచి ఈ రోజు ఒక కూలి 1000 రూపాయలు. కూలి చేసుకుంటే జస్ట్ 1 డేకు 1000 రూపాయలు. మంచిగా చదువుకున్నోడైతే ఈ రోజు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా కల్పించింది. తెలంగాణ రాష్ట్రం అడుక్కునే అవకాశం లేదు. చక్కగా మనం తల వంచి పనిచేస్తే ఏదైనా సాధ్యమని చెప్పేసి కేసీఆర్ చాటు చెప్పిండు కదా. అదొకటే సరిపోదా కేసీఆర్ ఏం చేసిండో చెప్పడానికి? సరే కేసీఆర్ చేసిండు, ఓడిచిపోయిందబ్బా, మరి నీ వల్ల ఏమైతుంది అనేది ఇక్కడ ప్రజెంట్ పాయింట్ అదే కదా. రేవంత్ రెడ్డి తోటి ఏమైతుంది, నీతో అయ్యేదేంది కాందేదో అది కదా నువ్వు చెప్పాల్సింది. అది రాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం లాభం ముఖ్యమంత్రి గారు? మన నదులు బైపాస్, మన నీళ్లు ఖల్లాస్, తెలంగాణకు సుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్, ఎగువనే నది జలాలు కట్టడికి ఏపీ పన్నాగం. కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కొద్దనే కుట్ర. చూసిర్రా? కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కద్దనే కుట్ర. జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు. బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి. గత టర్ములో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు. ప్రాజెక్టును బలిపెట్టేలా కర్ణాటకతో మిలాఖాత్. బ్రీజెస్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తి. రాజిపేట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం. నేడు ఆర్డీఎస్ కు బీఆర్ఎస్ బృందం చుక్కలు చూపించిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ఉంది. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి, కన్నెపల్లి నుంచి ఎత్తిపోయకుంటే రైతుల ఉద్యమం చేస్తామని ఒక వార్త ఉంది. ఎస్ఆర్ఎస్పిలో ప్రమాద ఘటింకలు అని చెప్పేసి ఇక్కడ కొంత వార్త ఉంది. అయితే నేను ఏం మాట్లాడా అంటే, ఎటు కదిలినా ఎటు చూసినా నా తెలంగాణ ప్రాంతం తల్లడిల్లిపోయి నా తెలంగాణ ప్రాంతం ఆగమయ్యేదనేది ఒకటి కనబడతా ఉంది. ఈ బరాజులు, ఈ గోదావరి కథ ఎవరికైనా తెలుసా? ఏ రాజులు రాజ్యాలు ఎవరు తెచ్చిర్రా? ఎవరు తెలియదు కదా. నా తెలంగాణ గురించి ఇంత జరుగుతూ ఉంటే నా తెలంగాణలో దగ్గరుండి మీది బీఆర్ఎస్, నీది కాంగ్రెస్, అది బీజేపీ, సిగ్గుండాలరా భయ్. ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలే. మన తెలంగాణ ఆగమవుతుందిరా. కాంగ్రెస్ అయితే ఏంది, బీఆర్ఎస్ అయితే ఏంది, బీజేపీ అయితే ఏంది? ఆగమయ్యేది మన బ్రతుకులు, ఆగమయ్యేది మన తెలంగాణ రైతాంగానిది, ఆగమయ్యేది మన తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్. దాని గురించి రేవంత్ రెడ్డి కేసీఆర్ మించి మొగోడు అనుకున్నారు కదా. ఆయన నల్లమల్ల పులి ఏదో పెద్ద మాటలు చెప్పేసి ఆయన అధికారులు ఎక్కించారు కదా. మరి ఈ రోజు ఆయన వల్ల అవుతుంది ఏంది, కాంది ఏందో చెప్పేసి నిరూపించాలి కదా. మరి అయ్యని నిరూపించకుండా మధ్యలో మీ నొప్పేందా నాకు అర్థం కావట్లేదు. మీరు తెలంగాణలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ, తెలంగాణలో అయితే తెలంగాణ యొక్క అస్తిత్వం గురించి, తెలంగాణ రాష్ట్రం పైన జరుగుతున్న కుట్రల గురించి బాబు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా తెలంగాణ మీద మళ్ళీ తిరుగుతా ఉన్నాడు. బిడ్డ మీ అందరికీ ఉంది కథ అందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నారా లోకేష్ అయినా, ఏ ఒక్కడైనా ఈసారి నుంచి తెలంగాణ మీద కుట్రలు బాగానే జరుపుతా ఉన్నారు. బిడ్డ మీ టైం అందరికి దగ్గర పడింది. మీరు ముఖ్యమంత్రులే కావచ్చు, మంత్రులే కావచ్చు, మీ రాజ్యాంగాలు మీ దగ్గర ఉండొచ్చు. కానీ తెలంగాణ హక్కుల మీద మీరు కాల రాస్తున్న చరిత్ర ప్రతి ఒక్క తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. దెబ్బ మీద దెబ్బ లబోదిబోం అనుకునేటట్టుగా ఒక నాయకుడు వచ్చి కొట్టబోతున్నాడు. మనం
ఈ విధంగా కుట్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మాత్రం సుక్కలు చూపెట్టే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. ఎవరిని అడ్డం పెట్టుకొని నువ్వు ఇదంతా నడిపిస్తా ఉన్నావో అందరు చిప్పకూడి తినే రోజులు మాత్రం దగ్గరలో బరాబర్ బాజప్తగా వస్తుంది. ఏ విధంగా అయితే సంక్రాంతికి కొత్తలుడు ఇంటికి వస్తాడో అదే తీరుగా ప్రతి ఒక్క రాబోయే 2028 ఎన్నికల్లో తోడు దొంగలు ఇద్దరు తిహార్ జైల్లో చిప్పకూడి తినబోతున్నారు. అది మీ కల్లారా ఇదే ఆర్జీటీవీ దగ్గరుండి మరి చూపించే కార్యక్రమం చేస్తుంది. ఆ దొంగలు ఊరు పంచున్నట్టుగా 2 రాష్ట్రాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కథలన్నీ బయట పెడదాం మిత్రులారా. దయచేసి నీది కాంగ్రెస్, దాని గురించి మాట్లాడితే నేను బీఆర్ఎస్, ఇంకో దాని గురించి మాట్లాడితే నీకు బీజేపీ ఏమి గీది కాదు. వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ పీపుల్స్. మనం తెలంగాణలో ఈ యొక్క వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నారబ్బా. అది కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళకి పర్మిషన్లు వచ్చినా కూడా వాళ్ళు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా పాలమూరిని చక్క కట్టుకోలేక ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పడావ పెట్టి వాళ్ళు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు బనకచెర్ల నిన్నగాక మొన్న కొట్టిన బనకచెర్లని కూడా నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. వాళ్ళకు నీళ్లు ఒకవేళ ప్రతిపాదన జరిగి వాళ్ళకి నీళ్లు సక్సెస్ఫుల్గా పోవాలని చెప్పేసి ప్రతిపాదన జరిగితే ఏమైద్దో తెలుసా? తెలంగాణ అందరం కలిసి పీక్కోవడానికి గడ్డి కూడా ఉండదు. మళ్ళీ సంచులు మూచుకొని ఒకరికి ఇంత బానిసత్వం చేయడానికి మిగిలిపోతా ఉంటాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఇదంతా చేస్తా ఉన్నాడు. నేను ఒక్కడే చెప్పదలుచుకుంటా, అబ్బా ఒక్కరు బయటికి వస్తారు, వచ్చినప్పుడు ఆ ఇద్దరు లోపలికి పోతారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి.